నర్సరీ నుంచి చామంతి పూలు బాగా పూసినవి మనం ఇష్టపడి తెచ్చుకుంటాం కదండి. అవి తెచ్చిన కొన్ని రోజులకి ఎండిపోతాయి. ఆ మొక్క ఇట్లా ఉండిపోద్ది అనమాట. అందుకని మేము ఏం చేస్తున్నామంటే దాన్ని కవర్లోనే ఉంచాము. ఆ పువ్వులన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు ఆ మొక్కని ప్రూనింగ్ చేస్తాం అనమాట. ఆ ఎండిపోయిన పువ్వుల వరకు ఈ ప్రూనింగ్ ఆ కటింగ్ చేసేస్తే చక్కగా మళ్ళీ మొక్క నార్మల్గా ఉంటుంది. మొగ్గలు లేని చామంతి మొక్కలాగా. ఇది చిట్టి చామంతి మొక్క అనమాట. అట్లా కట్ చేసేసుకుంటే మనం చక్కగా మొక్క రెడీ అయిపోద్ది మనం పెట్టుకోవటానికి. ఇప్పుడు దీన్ని పాట్లో పెడతానమాట. చూస్తున్నారుగా, ఒకటి అర పువ్వులు ఉన్నా కానీ అవి కూడా ఎండిపోతాయి కాబట్టి దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి మనం. అది చిన్న చిన్న ఎండిపోయిన కొమ్మలు అట్లాంటివన్నీ కట్ చేస్తే చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉందో మొక్క. ఇప్పుడు అవన్నీ కట్ చేసిన తర్వాత దీన్ని ఈ పాట్లో పెట్టుకోవాలి. మనం కలిపేది ఎర్రమట్టి, ఇసుక, కొంచెం వర్మీ కంపోస్టు. ఈ మూడు కలిపి పెడితే దాంట్లో పోస్తే చక్కగా పెరుగుతుంది అన్నమాట మొక్క. ఈ కవర్లోంచి తీసిన మొక్క గట్టిగా ఉంటే మట్టి కొంచెం నీళ్ళలో తడపాలి, కానీ ఇది మెత్తగానే ఉంది. ఇగో అక్కడి వరకు తీసేస్తున్నాను, నేను చూపిస్తున్నాను కదా. అక్కడి వరకు తీసేసి చక్కగా ఇగో ఆ ఏళ్ళు అట్ట మనం పెట్టిన లూజ్ మట్టిలో ఇది పెట్టేస్తే చక్కగా పెరుగుతుంది అన్నమాట. అందుకని అక్కడి వరకు కట్ చేసాను. ఇప్పుడు అది పాట్లో పెట్టామనుకోండి తొందరగా బతుకుతుంది. పోస్తున్నాను చూడండి, మట్టి చక్కగా గుల్లగా ఉన్న మట్టి, ఇసుక, ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్ కలిపిందనమాట. సో దీంట్లో కనుక ఆ మొక్కని అలా చక్కగా పెట్టేసామంటే ఈ టైప్లో పెట్టేసి దాంట్లో చుట్టుపక్కల మనం కలిపిన మట్టి పోసేసామంటే ఈజీగా బతికేస్తుంది. చుట్టుపక్కల గొల్ల మట్టి అంతా పోసేస్తే మొక్క తొందరగా బతుకుతుందండి. దాంట్లో సరిపడా నీళ్లు పోసేయాలి. ఫుల్లు ఒక్కసారే పోసేస్తే ఆ నీళ్ళన్నీ కిందకు పోవాలన్నమాట. ఇట్ట ఇందాక నీళ్ళు నిలిచిన ఇప్పుడు లేవు చూసారా, ఇలా పోయి డ్రైనేజ్ చక్కగా ఉంటే మొక్క బాగా బతుకుతుందండి.